Greetings in Jesus' precious, matchless name. యేసు ప్రశస్తమైన శక్తివంతమైన నామములో మీకు శుభాలు. Another wonderful day God has kept us alive and given to us. దేవుడు మరొక దినాన్ని, తాజా దినాన్ని మనల్ని సజీవులుగా ఉంచి మనకి ఇచ్చి ఉన్నాడు. You're watching fresh manna from heaven, small 10 minutes video message. పరలోకపు నుండి తాజా వర్తమానాన్ని, క్లుప్త వర్తమానాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నారు. You people are enjoying the beautiful, precious revelations which Holy Spirit is giving through this broadcast. ఇదిగో ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా పరిశుద్ధాత్ముడు ఇచ్చిన చక్కటి ప్రత్యక్షతలు ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా మీరు పొందుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Today's topic is ఈ రోజు అంశం యొక్క శీర్షిక, very awesome, powerful topic God is giving to you. దేవుడు ఎంతో శక్తివంతమైన ఆ యొక్క అంశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. The topic is ఆ యొక్క అంశం ఏంటంటే how to catch God. దేవుణ్ణి ఎలాగ పట్టుకొనుట. Hallelujah. హల్లెలూయా. How to catch God. దేవుణ్ణి ఎలాగ పట్టుకొనుట. Today we are going to see the Holy Spirit going to teach you as a prophet of God. The revelation is coming how you can catch God. ఈ రోజు దేవుని యొక్క ప్రవక్తగా నేను ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాను. ప్రత్యక్షత నేను బోధించిన ఉన్నాను. మీరు పొందుకుంటారు ఎలాగో దేవుణ్ణి పట్టుకొనుట. Do you want to catch God in your life? నీ జీవితంలో దేవుని పట్టుకోవాలని కోరుతూ ఉన్నావా? Yeah, from today onwards you are going to catch God. ఈ రోజు నుంచి నువ్వు పట్టుకొని ఉన్నావు. Amen. Amen. I will turn your attention book of Genesis chapter 22 verse 13. దయచేసి మీ యొక్క దృష్టిని ఆదికాండం 22:13 వచనాన్ని చూడాలని కోరుతూ ఉన్నాను. Then Abraham lifted his eyes and looked, and there behind him was a ram caught in the thicket by its horns. So Abraham went and took the ram and offered it up for a burnt offering instead of his son. Hallelujah. హల్లెలూయా. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. Amen. Amen. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Here is Abraham and Isaac, as God commanded. They went to the mountain of Moriah to offer Isaac as a burnt offering, as a sacrifice to God. అయితే మొరయా పర్వతంపై అబ్రహాము ఇస్సాకును తీసుకొని దేవునికి దహనబలిగా అర్పించుటకై వెళ్ళి ఉన్నారు. And then God comes there. The angel of the Lord comes and says, don't put the knife on the boy, because I have tested you and I've seen that you fear God and you obey God more than anything else. అయితే దేవుని దూత వచ్చి అంటుంది, ఇదిగో ఆ కత్తి ఆ చిన్నవాని మీద ఏ మాత్రము కూడా వేయవద్దు, నువ్వు దేవునికి మొక్కువాడమనియు భయపడువాడమనియు దీని ద్వారా నేను ఎరుగుదునని దేవుని దూత అంటూ ఉంది. When Abraham and Isaac, both of them were walking, climbing the mountain Moriah, ఎప్పుడైతే అబ్రహాము అలాగే ఇస్సాకు వారు నడుస్తూ ఎక్కుతూ ఆ యొక్క మొరయా పర్వతానికి వెళ్తూ ఉంటే Isaac was carrying the woods on his shoulders. అయితే ఇస్సాకు తన యొక్క భుజములపై ఆ కర్రలను మోస్తూ ఉన్నాడు. It is a picture, prophetic picture about the Lord Jesus Christ carrying the cross of Calvary all the way to the Calvary mountain. కల్వరి కొండ వరకు యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువను మోసుకుపోయే దృశ్యానికి మాదిరిగా ఇక్కడ ఇస్సాకు కుమారుడు కట్టెలను మోస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And Isaac is asking Abraham, Daddy, ఇప్పుడు అబ్రహాము తండ్రిని కుమారుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు, Daddy, wood is there. తండ్రి ఇక్కడ కట్టెలు ఉన్నవి, Fire is there, Daddy. అలాగే ఇక్కడ అగ్గి ఉన్నది, Knife is there, Daddy. నిప్పు ఉంది, కత్తి ఉంది. Where is the sacrifice? అయితే దహన బలి కొరకై అక్కడ ఆ పశువు ఏది? And Abraham, by the Holy Spirit, by faith, he says, Jehovah Jireh, the Lord shall provide the lamb, and he will provide the burnt offering sacrifice. He will give it. అయితే అబ్రహాము విశ్వాసంతో ఆయన ప్రవచన వాక్కుని ఇస్తున్నాడు. ఇదిగో యెహోవా దేవుడే దాన్ని చూచుకొనును, ఆయన ఇచ్చును అని తెలివిస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In verse 13, 13వ వచనం అండి, there was no ram in that mountain actually. వాస్తవంగా చెప్పాలంటే ఆ కొండపైకి ఎలాగూ పొట్టేలు వెళ్ళను. But after the angel of the Lord appeared to Abraham and said, don't put the knife on the boy. ఎప్పుడైతే దేవుని దూత అబ్రహాముకు ప్రత్యక్షమై ఆ చిన్నవాని మీద కత్తి వేయవద్దని చెప్పినప్పుడు In verse 13, Abraham lifted his eyes and looked, and there behind him was a ram.
ఇంకా 13వ వచనంలో మనం చూస్తున్నాము, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనక తట్టున కనబడెను. Hallelujah. హల్లెలూయా. Actually there was no ram there. వాస్తవంగా చెప్పాలంటే పొట్టేలు ఆ కొండ ప్రాంతంలో లేదు. Before Abraham was coming and after Abraham came, there was no sign, there was no sound about any ram or any lamb. ఏ ఒక గొర్రెపిల్ల యొక్క శబ్దము కానీ స్వరము కానీ అబ్రహాము రాకముందు తర్వాత వచ్చిన తర్వాత కానీ లేదు. But Abraham's prophetic words, అయితే అబ్రహాము ప్రవచనాత్మకమైన వాక్కు, God will provide. దేవుడు చూచుకొనును అన్న మాట. Hallelujah. హల్లెలూయా. His words, God heard his faith words. ఇదిగో విశ్వాసపు మాటలు దేవుడు విని ఉన్నాడు. And that mountain had no ram. అదిగో ఆ పర్వతంపై ఏ పొట్టేలు లేదు. By the words of Abraham, అయితే అబ్రహాము మాటను బట్టి, by the supernatural power and will of God, ఇదిగో సహజాతీతమైన దేవుని శక్తి చిత్తమును బట్టి, when the knife was put on the boy, ఎప్పుడైతే ఆ కుర్రవాని మీద కత్తి వేయబడుతూ ఉందో God stopped him. దేవుడు అతన్ని ఆపాడు. It was that time ఆ సమయంలో the lamb was manifested. ఆ చోట ఆ గొర్రె పిల్ల ప్రత్యక్షపరచబడింది. Hallelujah. Hallelujah. Supernatural provision, miraculously, miracle power, that animal came there. ఇదిగో సహజాతీతమైన Wow. ఆ సరఫరా అద్భుతముగా ఆశ్చర్యముగా అక్కడ ఆ పొట్టేలు ఉంచబడింది. From the heavenly realms, from the supernatural realm, from the spirit realm, that lamb which was not there, the lamb came on that mountain. పరలోకపు వలయాల్లో నుండి అసాధారణమైన అసహజాతీతమైన అద్భుతమైన ఆ పొట్టేలు ఆ చోట ఉంచబడింది. Hallelujah. హల్లెలూయా. Behind Abraham, అబ్రహాము వెనక when he saw, ఎప్పుడైతే చూసాడో, Bible says, బైబిల్ సెలవిస్తుంది, ram was caught in the thickets. పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. Amen. ఆమేన్. That ram was caught. ఇదిగో ఆ యొక్క పొట్టేలు కట్టబడింది. Hallelujah. హల్లెలూయా. Who is the ram here? ఇక్కడ ఈ యొక్క పొట్టేలు ఎవరు? Ram is Jesus Christ. ఈ పొట్టేలు యేసు క్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. Who is the ram here? ఇదిగో ఈ పొట్టేలు ఎవరు? Almighty God. ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడే. Hallelujah. హల్లెలూయా. Ram was caught. ఇదిగో ఆ పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉంది. God gave Abraham the chance, the opportunity to catch him. ఇదిగో దేవుడు అబ్రహాము పట్టుకున్నట్టుకు ఆ అవకాశాన్ని అబ్రహాముకి ఇస్తూ ఉన్నాడు. Abraham catch the ram. ఇదిగో అబ్రహాము ఆ పొట్టేలును పట్టుకుంటాడు. Abraham catch God. ఇదిగో దేవుణ్ణి తను పట్టుకొని ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. How can you catch God? ఎలాగూ దేవుణ్ణి పట్టుకోగలవు? Look at these words which Abraham said in verse 5. 5వ వచనంలో అబ్రహాము చెప్పిన మాటను చూడండి. And Abraham said to his young man, stay here with the donkey, the land, I will go yonder and worship, and we will come back to you. తన పనివారితో, మీరు నువ్వు గాడిదను ఇక్కడే ఉండుడి, నేను నువ్వు ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి ఆరాధించి మరలా మీ యొద్దకు వచ్చేదమని. Hallelujah. హల్లెలూయా. How can you catch God? ఎలాగూ నువ్వు దేవుని పట్టుకోగలవు? By costly worship. వెలగల ఆరాధన ద్వారా. Hallelujah. హల్లెలూయా. Abraham's worship was a costly worship to God. ఇదిగో అబ్రహాం యొక్క ఆరాధన వెలగల ఆరాధనగా ఉండెను. Abraham is telling to his servants, we will go, and what we are going to do on the mountain top, we are going to worship the Lord. ఇదిగో తన పరివారంతో చెప్తున్నాడు, కుమారుడితో చెప్తున్నాడు, మేము వెళ్ళి ఆ పర్వత శ్రేణిపై దేవుని మ్రొక్కి ఆరాధించి. Hallelujah. హల్లెలూయా. Why Abraham is going on top? ఎందుకు అబ్రహాము కొండపైకి వెళ్తూ ఉన్నాడు? Going to worship God. దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్తూ But ఉన్నాడు. if we go along with Abraham on the mountain top, ఒకవేళ మనము కూడా అబ్రహాముతో ఆ పర్వత శ్రేణికి వెళ్తే, there is no choir, అక్కడ ఏ క్వైర్ బృందం లేదు, no keyboard, అక్కడ కీబోర్డ్ వాయించేవారు no లేదు, jazz, అక్కడ జాస్ లేదు, no smoke, ఓ అక్కడ స్మోక్ పొగలు వచ్చేటివి no లేవు, music director, అక్కడ మ్యూజిక్ డైరెక్టరే no లేడు, choir director, క్వైర్ డైరెక్టరే లేడు, no mic and speakers, ఓ మైక్లు స్పీకర్లు లేవు, no audience, ఇది అక్కడ వీక్షకులు లేరు, nothing. ఎవరు లేరు. These days in all the churches, ఇది ఈ దినాల్లో అన్ని సంఘాల్లో all these things are there. ఇవన్నీ ఉన్నాయి. Smoke is there, ఓ పొగ ఉంటది, choir is there, క్వైర్ ఉంటది, guitar and jazz is there, గిటారు జాజులు ఉంటాయి, audience is there, అలాగే వీక్షకులు ఉంటారు, singing, dancing, clapping is there, పాటలు డాన్సులు నాట్యాలు all ఉంటాయి, the hangama is there, హంగామా అంతా ఉంటది. but God is not there. అయితే దేవుడు లేడు. Amen. ఆమేన్. Look at the mountain top. అయితే పర్వత శ్రేణి పైన చూడండి, All these things are not there. ఇవన్నీ ఏవీ లేవు.
worship is going on. అయితే ఆరాధన కొనసాగుతూ ఉంది. Costly worship. ఎంతో విలువైన ఆరాధన. What is a costly worship? ఏంటి విలువైన ఆరాధన? When you give your heart to God. నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే. Abraham's heart was Isaac. ఇదిగో అబ్రహాము యొక్క హృదయము ఇస్సాకు. He gave Isaac. ఇస్సాకుని ఇచ్చి ఉన్నాడు. He gave his heart. తన హృదయాన్ని ఇచ్చి ఉన్నాడు. That's why God said, అందుకే దేవుడు అంటున్నాడు, I will give now the Abraham the privilege to catch me. ఇదిగో అబ్రహామా, నువ్వు నన్ను పట్టుకున్నట్టుకు నన్ను నేనే నీకు ఇచ్చుకుంటున్నా. As long as you're holding your Isaac, ఎంత కాలం అయితే నీ ఇస్సాకు నువ్వు పట్టుకొని ఉంటావో, you can never catch God. నువ్వు దేవుని ఎన్నడూ పట్టుకొని ఉండలేవు. As long as you're holding money all the time, you're thinking about money, you're talking about money, you cannot have God. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తూ డబ్బునే పట్టుకుంటూ డబ్బు అంటుంటే నువ్వు దేవుని పట్టుకోలేవు. Give to God. దేవునికి ఇవ్వు. Love God. దేవుని ప్రేమించు. Give your heart to God. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. And you will catch God. నువ్వు దేవుని అలా పట్టుకోగలవు. Costly worship, you can catch God. విలువైన ఆరాధనతోనే నువ్వు దేవుని పట్టుకోగలవు. Abraham's worship was a costly worship. ఇదిగో అబ్రహాము యొక్క ఆరాధన ఎంతో విలువైన ఆరాధన. Amen. Amen. That is why no wonder God blessed Abraham like the stars of heaven, sand of the seashore. He was a man of great faith and great prosperity and riches and blessings. ఏ ఆశ్చర్యం లేదు, దేవుడు ఆకాశపు నక్షత్రముల వలె ఇదిగో ఇసుక రేణువుల వలె ఎంతో గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Give your heart to God. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. Amen. Amen. Give your Isaac to God. నీ ఇస్సాకును దేవునికి ఇవ్వు. And God will give you the privilege to catch God. దేవుణ్ణి పట్టుకున్నట్టుకు దేవుడే నీకు అవకాశాన్ని ఇస్తాడు. I want to pray and bless you. నేను మీ కొరకై ప్రార్థన చేసి దీవిస్తాను. Father, I thank you for the costly worship revelation you are giving. దేవా, విలువైన ఈ ప్రత్యక్షతను మీరు ఇస్తున్నందుకై వందనాలు. You are asking for their heart. వారి హృదయాలను మీరు అడుగుతూ ఉన్నందుకై నీకు వందనాలు. Thank you, Lord Jesus. వందనాలు యేసు. Receive their hearts. వారి హృదయాలు మీరు పొందుకోనండి. Give them deliverance from all things. వారికి అన్ని విషయాల్లో నుంచి విడుదల కలగచేయండి. Let them catch you, Lord. వారు నిన్ను పట్టుకున్నట్లుగా చేయండి. Let them experience the ram of heaven. ఇదిగో పరలోకపు ఆ యొక్క పొట్టేలు అనుభూతిని వారు కలిగి దయచేయండి. Let them experience the fullness of God in their life. వారి జీవితంలో దేవుని యొక్క అనుభూతిని పూర్తిగా కలిగి ఉంటకు సహాయం చేయండి. Fullness of the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ పూర్తి శక్తిని అనుభూతి పొందుటకు. Shaking the nations and blessing the nation like Abraham. అబ్రహాము వలె దేశములు కుదుపుటకు, దేశములు ఆశీర్వదించుటకు. Thank you, Lord. Nation shakers, history makers are rising. ఇదిగో దేశములు కుదిపే వారు, చరిత్రను సృజించేవారు ఇక్కడ ఉన్నందుకే నీకు వందనాలు. Blessings of Abraham are coming upon you. ఇదిగో అబ్రహాము ఆశీర్వాదం నీ మీదకి వచ్చునాయి. In Jesus' name, amen. యేసు నామములో ఆమేన్. Amen. Amen. From today onwards, ఈ రోజు నుండి you will do the Moriah costly worship. మొరయ్య విలువైన ఆరాధన చేయనై ఉన్నారు. You will be a person who will be caught by God. దేవుని చేత పట్టబడిన వ్యక్తిగా ఉండనై ఉన్నా. Amen. ఆమేన్. Share this message with everyone. ప్రతి ఒక్కరితో ఈ వర్తమానాన్ని పంచుకోనండి. See you tomorrow. రేపటి దినాన మనం చూద్దాం. Amen. ఆమేన్.